లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కర్నూలు నగరానికి చెందిన ఆటో డ్రైవర్ ఖాదర్ బాషా ప్రతి శుక్రవారం ఫ్రైడే వచ్చిందంటే చాలు ఫ్రైడే ఫ్రీ ఆటో సర్వీసును ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం విజువల్ చూస్తూ ఉన్నాము. ఈ ఆటో బ్యాక్ సైడ్ రాసినటువంటి కె ఇస్మాయిల్ హుస్సేన్ గారి ఆశీస్సులతో ప్రతి శుక్రవారం ఆటో లింక్ ఉచితం, గర్భిణీ స్త్రీలకు, వయోవృద్ధులకు మరియు వికలాంగులకు ప్రతిరోజు ఆటో లింక్ ఉచితం అనే కొటేషన్ అయితే రాయడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు, వయోవృద్ధులకు, వికలాంగులకు ప్రతిరోజు ఫ్రీగానే ఇతను వెళ్ళే రూట్లో ఎవరైనా ఉంటే వారికి ఉచితంగానే ఈ యొక్క లింక్ సర్వీస్ ఉంటుంది. మిగతా వారికి శుక్రవారం మాత్రమే ఉచితంగా ఉంటుందని అతను చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అతను ఎప్పటి నుండి ఈ యొక్క ఫ్రీ ఆటో సర్వీసును నడుపుతూ ఉన్నారు, ఎప్పటి నుండి నడుపుతున్నారనే అంశాలు అతనితోనే మాట్లాడదాం. బ్రదర్ నమస్తే, చెప్పండి, ఈ ఫ్రైడే ఫ్రీ ఆటో సర్వీస్ను మీరు ఎప్పటి నుండి ప్రారంభించడం జరిగింది, ఎలా ఉంది? సార్, నేను ఈ ఆటో వృత్తి ఎవ్రీ ఫ్రైడే ఫ్రీ సర్వీసు 2.5 సంవత్సరాల నుంచి పెట్టానండి. పెట్టినప్పటి నుంచి ప్రజల్లో మంచి స్పందన ఉంది. నేను చేసే ఈ కార్యక్రమము ఒక సేవా కార్యక్రమంగా భావించి నేను ముందుకెళ్తున్నాను. అంటే మనం కొటేషన్ చూసాము, డాక్టర్ ఇస్మాయిల్ అని చెప్పి, అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది? ఇది మన ఉస్మానియా కాలేజ్ రూట్లో కేఎం హాస్పిటల్ ఉందండి. ఆ కేఎం హాస్పిటల్ ఎండి డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ అండి. ఆయన గారు పేద ప్రజలకు చాలా సేవలు చేశారు. ఆయన స్ఫూర్తితో నేను ఎందుకు చేయకూడదు సేవ అనే భావంతో ముందుకెళ్తున్నాను. కానీ ఆయన సేవల్ని ఇంకా ముందు కొనసాగించాలని ఆశిస్తున్నానండి. ఆ డాక్టర్ ఇస్మాయిల్ స్ఫూర్తితోనే నేను ముందుకు వచ్చాను. ఒకరోజు ఆటో వేయకపోతే ఆ యొక్క రోజు గడవనటువంటి పరిస్థితి, మీకు ఆ ఫ్రైడే రోజు ఈరోజు ఆటో ఒకవేళ వేస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఆ రోజంతా ఫ్రీగానే చేస్తారా? అవును సార్, ఇప్పుడు ఆటోకు 200 రూపాయలు 300 రూపాయల దాకా డీజిల్ అవుతుందండి. ఒకవేళ మేము ఆ విధంగా సంపాదించుకోవాలనుకుంటే ఆ సంపాదనకు ఒక ఇది లేదు. అది 500 వస్తుందా, 700 వస్తుందా, 1000 రావచ్చు, చెప్పలేము. ఆ రోజు మాత్రం ఒక 1000 రూపాయల దాకా నేను ప్రజల కోసం సేవా కార్యక్రమంగా పెట్టుకున్నాను. అంటే మిగతా రోజుల్లో వయోవృద్ధులకు కానీ గర్భిణీ స్త్రీలకు అని పెట్టారు, అంటే వారికి ప్రతిరోజు ఫ్రీగానే తీసుకెళ్తారా? అవునండి, ఈ వయోవృద్ధులకు, వికలాంగులకు మరియు గర్భిణీ స్త్రీలకు వీళ్ళకి ఎవ్రీడే ఫ్రీ పెట్టానండి. ఎందుకంటే ఎవరు ఎట్లా ఎక్కుతారో, ఏ బీదోళ్ళు ఎక్కుతారో తెలియదు. వాళ్ళ దీవెనల కోసమే నేను ఈ విధంగా కొనసాగిస్తున్నానండి. అంటే గతంలో ఏదన్నా మీరు ఇలాంటి అంటే ట్రావెల్ చేయడానికి ఇబ్బందులు పడ్డారా? ఇబ్బందులు పడిన క్రమంలోనే ఈ విధంగా సర్వీస్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందా మీకు? నేను కూడా చాలాసార్లు నడుచుకుంటే కాలినడకనే పోయినానండి. కాకపోతే మీరు అన్నట్టు చాలామంది ఈ కాలంలో కూడా నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉంది, కొత్త బస్ స్టాండ్ దాకా, పాత బస్ స్టాండ్ నుంచి. ఎందుకంటే నేను గుర్తిస్తాను చాలామందికి, అరే నా పక్క నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు. అటువంటి వాళ్ళని నేను దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఈ ఆటో ఫ్రీ సర్వీస్ పెడితే బాగుంటుంది కదా, నేను ఎందుకు పెట్టకూడదు ఫ్రీ సర్వీసు? సరే, ఇది ఒకటి కాన్సెప్ట్ డాక్టర్ ఇస్మాయిల్ సార్ పేరు మీద పెడితే ఆయన కూడా పుణ్యం చేకూరుతుంది, నా కార్యక్రమాన్ని కూడా జనాలు దీవెనలు చేస్తారని చెప్పే ఉద్దేశంతో ముందు పెట్టుకున్నానండి. అంటే కేవలం మీ గురువు గారు ఫ్రీ సర్వీసు మెడిసిన్ కావచ్చు లేదా వైద్యం అందించినటువంటి యొక్క వాటినే మీరు ఆదర్శంగా తీసుకున్నారంటారా? అవునండి, ఆ సార్ గారు మా అమ్మగారిని, మా నాన్నగారిని, నన్ను హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేశానండి. నేను అక్కడ ఉండి గమనించేవాడిని. ఎంతోమందికి ఉచిత సేవలు చేశాడు ఆయన. బీద వాళ్ళకి డబ్బులు లేకుండా కూడా మెడిసిన్ కూడా ఫ్రీ ఇచ్చినాడు. అంత గొప్ప వ్యక్తి మంచి సహాయం చేస్తున్నాడు కదా, నేనెందుకు చేయకూడదు? ఈయన సేవల్ని నేను ముందుకు తీసుకోవాలి. ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేడండి, ఇప్పుడు ప్రజెంట్గా చనిపోయినాడు. ఆయనకి దేవుని దేవల మంచి ఆ ప్రజల నుండి దీవెనలు, వాళ్ళకి పుణ్యము చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈ ముందుకు తీసుకుపోతున్నాడు. ఓవరాల్గా ఫ్రైడే రోజు ఎంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు? ఎంతమందికి మీరు ఈ సర్వీస్ని అందిస్తూ ఉంటారు? అంటే ఎక్కడి నుండి ఎక్కడ టౌన్లో సర్వీస్ చేస్తాం? సార్, నేను ఉదయం 9 నుంచి ఇంటి నుంచి బయలుదేరుతానండి. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఎవరు ఎక్కడెక్కితే వాళ్ళకి అక్కడనే చెప్పేస్తాను, మీరు ఎక్కడ చేరాలమ్మా, ఎక్కడ పోవాలా. వాళ్ళు చెప్తారు, కొత్త బస్ స్టాండా, పాత బస్ స్టాండా, సి క్యాంపా, బి క్యాంపా, మన కర్నూలు సరౌండింగ్లో ఎక్కడైనా సరే వాళ్ళు చెప్పిన కాడికి నేను ముందే చెప్పేస్తాను, ఈరోజు నా ఫ్రీ సర్వీస్ అండి, డబ్బులు తీసుకోనండి. డబ్బులు తీసుకుంటా ఇస్తానంటే మాత్రం వేరే ఆటో ఎక్కండి, నా ఆటో ఎక్కదండి. నా సేవ నేను చేస్తానంటే వాళ్ళు అభిమానంగా ప్రేమతో ఎక్కుతారు. ఆటో ఎక్కి దిగేటప్పుడు వాళ్ళ దీవెనలు దీవించిపోతారు.
ఆ దీవెన మెయిన్ పాయింట్ నాకు. ఇది మొత్తంగా శుక్రవారం రోజు ప్రయాణించే ప్రయాణికుల కోసం ఫ్రీగా సర్వీస్ నడుపుతున్నా అని చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నా చెప్పండి, ఎక్కడి నుంచి ఆటో ఎక్కారు? అంటే అమౌంట్ ఇచ్చారా మీరు ఆటోకు? లేదండి, ఇప్పుడే నేను ఇందాక ఊరు వెళ్ళి బస్ స్టాండ్ నుంచి దిగి వస్తూ ఉన్నాను. మరి ఆటో కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఇతను వచ్చినాడు. వచ్చి సార్ ఈరోజు ఆటో ఫ్రీ అని చెప్పేసానంటే, ఈరోజు ఎందుకు ఫ్రీ అని చెప్పేసాను అడిగితే, మరి ఆయన కొన్ని వివరాలు చెప్పినాడు నాకు. ప్రతి ఫ్రైడే ఈ ఆటో ఫ్రీగా పెట్టడానికి ఒక కారణం ఉంది. మాకు డాక్టరు ఇస్మాయిల్ స్ఫూర్తిని తీసుకొని నేను ప్రతి శుక్రవారము పేదలకు సేవ చేయాలన్న ఒక దృక్పథంతో నేను ముందరికి వెళ్తున్నా అని చెప్పేసి అంటే చాలా సంతోషపడి ఆటో ఎక్కాను. ఆటో ఎక్కి ఇప్పుడే కంట్రోల్ రూమ్ దగ్గర నేను దిగడం జరిగింది. మరి ఆయనకి డబ్బులు ఇస్తున్నప్పుడు నాకు డబ్బులు అవసరం లేదు. ఈరోజు నేను ఫ్రైడే ఫ్రీగా ఆటో కర్నూలులో మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సర్వీస్ చేయాలన్న ఒక ఆలోచనతో ఉంటున్నాను. మరి ఎందుకు ఇంత ఫ్రీగా చేస్తున్నావు? ఈ రోజంతా నువ్వు దాదాపు ఒక 500-1000 రూపాయలు నష్టపోతావు కదా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అంటే, నాకు ఆ సర్వీస్ చేయడంలో నాకు ఆనందం ఉంది. ఆనందంలో నా కుటుంబము, నా ఫ్యామిలీ మెంబర్స్కు మంచి దీవెన ఉంటుందన్న ఒక ఆలోచనతోని ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. మరి ఈరోజు సరే, మరి రోజు ఫ్రీగా గర్భిణులకు, వృద్ధులకు మరి ఏ విధంగా ఇస్తున్నావు అంటే, అది నా మనసుకు నచ్చింది, నేను చేస్తున్నాను, అది నా దేవునికే తెలుసు అని చెప్పేసి అన్నాడు. మరి అబ్బాయిని మేము చాలా సంతోషపడినాము ఆ అబ్బాయి చెప్పిన విషయము. ఈ విధంగా మరి చాలామంది మరి ఉన్నారు. వారందరూ ఎప్పుడైనా చూసారా మీరు ఇట్లా ఫ్రీ ఆటో సర్వీస్ ఎక్కడైనా మన కర్నూలు నగరంలో? ఎక్కడ ఏ డిస్టిక్లో కానీ ఏ జిల్లాలో కానీ మనం ఈ మాట వినలేదు. కాకపోతే చాలా సంతోషమైంది. మరి ఈ విధంగా అన్ని వర్గాల వారు, మరి ఆటో వారు కావచ్చు, బస్సు వారు కావచ్చు, లేదంటే కారు జర్నీ చేసేవారు కావచ్చు, వారు కూడా ఈ విధంగా సాయం చేస్తే వారికి, వారి ఫ్యామిలీకి మంచి ఆశీర్వాదం ఉంటుందని, ఈ అబ్బాయిని మంచిగా వారి కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుండి మీరు వచ్చారు? అంటే ఆటోకి ఏమన్నా అమౌంట్ ఇచ్చారా? ఏమన్నారు? లేదు బాబు, ఏం లేదు, అమౌంట్ ఏమీ లేదు ఆయనకి. ఆయన ఈరోజు మేము శుక్రవారం ఫ్రీ సర్వీస్ చేస్తామని చెప్పేసి అన్నాడు. ఆయన ఎవరో డాక్టర్ కోసము, డాక్టర్ ఇస్మాయిల్ కోసము, వాళ్ళ కుటుంబాన్ని ఆయనకు ఫ్రీ సేవ చేసినందుకు మేము కలెక్టర్ ఆఫీస్ నుండి ఇక్కడికి ఆంధ్ర కిచెన్ వేర్ దగ్గరికి మేము వచ్చినాము. ఆ దాంట్లో మేము అమౌంట్ ఇస్తుంటే కూడా వద్దు, మాకు తీసుకోము మేము అని ఆయన అన్నాడు. నేను ఇది చేయాలనుకున్నాను, చేస్తున్నాను, అది అంతవరకు అని చెప్పేసి అన్నాడు. అంటే మేము కూడా చాలా సంతోషపడినాము. ఇట్లాంటి సందర్భాలు ఎక్కడ నేను చూడలేదని నేను కూడా అనుకుంటున్నా. కానీ ఇంకా మిగతా సందర్భాలు కూడా ఏమైనా ఇలాంటివి జరిగితే మరీ బాగుంటుంది. ఎంతమంది వృద్ధులు కానీ, గర్భిణీలు కానీ, లేనటువంటి వాళ్ళు చాలా సందర్భాలు నడిచిన సందర్భాలు ఉన్నాయి. కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్, సి క్యాంపు నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో ఏ ఒక్క ఆటో వాళ్ళు కానీ సహకరించేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. లిఫ్ట్ అడిగితే కూడా ఇయ్యరు. ఆ టైంలో ఈయన ఇలాగ చేస్తున్నారంటే నేను కూడా అనుకున్న సంఘటననే ఊహించలేకపోతున్నాను. అందుకు కాదర్ భాష గారికి, ఆటో కాదర్ భాష గారికి మేము కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా జరగాలని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇదే మొత్తంగా ప్రయాణికులు ఎక్కడైతే ప్రయాణిస్తుంటారో అక్కడ నుండి ఫ్రీగానే సర్వీస్ నడుపుతూ ఉన్నారు. అంటే ఫ్రీగా సర్వీస్ను మీరు నడిపే క్రమంలో ఎవరన్నా ఆటోలో ఎక్కి మీకు ఏదన్నా హెల్ప్ చేయడం అలాంటివి ఏదన్నా అంటే ఎవరన్నా హెల్ప్ చేయడం కానీ అలా మీకు చేదోడు వాదోడుగా ఆదుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఫైన్, ఇంతవరకు ఎవరు ఆ విధంగా ముందుకు రాలేదండి. కాకపోతే మనసులో మాట నేను చెప్తాను. ఒక వ్యక్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ముగ్గురు నిలబడినారు. రాత్రి 8 గంటలకి ఆ ప్రాంతంలో వాళ్ళ పేరెంట్స్కి హాస్పిటల్ తీసుకున్నారు. ఇక్కడనే మన బాబుశ్రీనగర్లో ఒక హాస్పిటల్ ఉంది, క్లినిక్. అక్కడ తీసుకుపోయే మధ్యలో అడిగినాడు ఆయన నాకు, ఏమి ఇది పరిస్థితి అది అని. కాకపోతే దిగి 200 రూపాయలు జోబులో పెట్టాడు. నేను వద్దు అంటున్నాను. ఒకనా మా సిస్టర్ ఫోన్ చేసింది, మాట్లాడుతున్నాను. అతను అన్నాడు, మీరు ఈరోజు ఏదైతే డీజిల్ ఇప్పిస్తున్నారో దానికి నేను స్పాన్సర్ చేసినాను అనుకోండి, నా గురించి ఒక్కసారి ఆలోచించండి, ఏమనుకోద్దండి అని బలవంతంగా పెట్టిపోతే, సరే ఆయన కూడా ఒక సేవా కార్యక్రమంలో ఆయన డబ్బు నేను యూజ్ చేసినట్టు ఉంటుంది కదా, ఆయన కూడా పుణ్యం చేకూరుతుంది కదా అన్న ఉద్దేశంతో తీసుకున్నాను, కానీ లేకుంటే వేరే దురుద్దేశంతో తీసుకోలేదండి. ఇది మొత్తంగా కర్నూలు నగరంకి సంబంధించినటువంటి ఖాదర్ భాష గత కొన్ని సంవత్సరాలుగా ఫ్రైడే ఫ్రీ ఆటో సర్వీసును ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఈ యొక్క ఉచిత సేవను అందిస్తున్నామంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే స్థానికంగా ప్రయాణించేటటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ఆ ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే
ఈ రోజుల్లో ఆటోలో ప్రయాణించాలంటే వందల్లో ఖర్చు అవుతుంది. అలాంటి ఖర్చులు లేకుండా ఫ్రీగానే ఆ ఫ్రైడే రోజు ఈ విధంగా ఉచితంగా ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.